నిన్నిక్కడికి ఒక దుష్ట శక్తి తీసుకొచ్చింది. కృష్ణవేణి, అటు అవమానానికి ఇటు బాధలకి మధ్య ప్రతి క్షణం నరకయాతన అనుభవిస్తూ బ్రతుకుతావు. ఈ క్షణం నుంచి కొన్ని దుష్ట శక్తులు నిన్ను ఇబ్బంది పెట్టాలని, నీ మీద పగ తీర్చుకోవాలని చూస్తుంటాయి. గురుదేవా, నీవు చెప్పినట్లుగానే కృష్ణవేణిని ఇక్కడికి రానియకుండా చేయాలని చాలా సంవత్సరాల నుంచి కాపలాగా ఉన్నాను. కానీ నేను చెప్పినా వినకుండా నా కళ్ళు గప్పి ఇక్కడికి వచ్చింది గురుదేవా. ఇక మీదట జన్మ జన్మల్లాగానే ఈ జన్మలో కూడా శత్రువులతో నీకు పోరాటం తప్పదు. స్వామి, అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. జన్మ జన్మలో నేను కష్టాలు పడ్డవేంటి? మళ్ళీ ఈ జన్మలో కష్టాలు పడతానని చెప్పడం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు. నీకు ఒకటి కాదు, రెండు కాదు, చాలా గత జన్మలున్నాయి. ప్రతి జన్మలోనూ నిన్ను కాపాడటం కోసం ఒక సైన్యమే సిద్ధంగా ఉండేది. ఈ జన్మలో అలాంటి పరిస్థితులు రావు అనుకున్నాను. కానీ ఈ క్షణం నుంచి మళ్ళీ మొదలయ్యాయి. ఇప్పుడు నీ గత జన్మల గురించి చెప్పినా ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే నువ్వు నమ్మవు. కానీ ఏదో ఒకరోజు కష్టాల సుడిగుండంలో ఇరుక్కుపోయినప్పుడు అప్పుడు నన్ను వెతుక్కుంటూ వస్తావు. ఆ రోజు నీకు అన్ని విషయాలు అర్థమయ్యేలా చెబుతాను. హర హర మహాదేవ శంభో శంకర. అమ్మా చిన్నమ్మదేవి తల్లి, నువ్వు పునర్జన్మగా కృష్ణవేణము రూపంలో పుట్టావని తెలియగానే ఆ మహాతల్లిని ఇక్కడికి తీసుకొచ్చి ఆవిడ చేతుల మీదుగానే జాతర జరిపించాం. దాంతో ఈ ఊరంతా సుభిక్షంగా మారిపోయింది. పంటలు బాగా పండాయి. చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అందరం సంతోషంగా ఉన్నాం. ఆవిడ నిండు నూరేళ్లు చల్లగా ఉంటుందని ఆవిడ చేత ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర జరిపిస్తే ఈ ఊరు చల్లగా ఉంటుందని మేమంతా భావించాం. కానీ ఈరోజు నీ అంశతో పుట్టిన కృష్ణవేణమ్మ ఆత్మత్యాగం చేసింది కదమ్మా. ఈ జన్మలో ఆ కాలముఖ రుద్రుణ్ణి కృష్ణవేణమ్మ సంహరిస్తే ఆ కాలముఖ రుద్రుడికి మరో జన్మ ఉండదని మేమంతా ఆశించాము తల్లి. కానీ నువ్వు ఉండి కూడా కృష్ణవేణమ్మని ఎందుకు కాపాడలేకపోయావు? నువ్వు ఏ ఉద్దేశంతో కృష్ణవేణమ్మని కాపాడలేదో మాకు తెలియదు. కానీ మేము మాత్రం ఒక నిర్ణయానికి వచ్చాం. మళ్ళీ జన్మలో కృష్ణవేణమ్మ పునర్జన్మగా పుట్టిందని మాకు తెలిసేంత వరకు నీకు ధూపదీప నైవేద్యాలు లేవు. ఇక నుంచి జాతరలు ఉండవు.
అంతేకాదు కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు వచ్చి నీ దగ్గర ఆశీర్వాదం తీసుకోరు. కాలముఖరుదున్నెవరూ చెప్పుతో కొట్టరు. నిన్నిలాగే వదిలేస్తున్నాం. మళ్ళీ నీకు పూజలు చేసి ప్రసాదాలు ఎప్పుడు పెడతామంటే కృష్ణవేణమ్మ మరు జన్మలో పుట్టిందని మాకు తెలిసినప్పుడే పెడతాం. ఆవిడ పుట్టిందని మాకు ఎలా తెలియాలంటే తను పరిసర ప్రాంతాల్లో అడుగు పెట్టగానే నీ దగ్గరున్న దీపం తనంతట తానే నూనె లేకుండా వెలగాలి. అప్పుడే నీ అంశతో కృష్ణవేణమ్మ మళ్ళీ పుట్టిందని మేమంతా సంతోషించి నీకు ధూపదీప నైవేద్యాలతో మళ్ళీ పూజలు చేస్తాం. కృష్ణవేణమ్మ మళ్ళీ పుట్టింది. ఈ పరిసర ప్రాంతంలో మళ్ళీ అడుగు పెట్టింది. అందుకే నూనె లేని దీపం వెలుగుతుంది. కృష్ణవేణమ్మ ఎక్కడుందో కనుక్కుని ఇక్కడికి తీసుకొచ్చి జాతర జరిపించాలి. అప్పుడే మన ఊరి కష్టాలు తీరిపోయి ఊరంతా సుభిక్షంగా ఉంటుందని మా తాతయ్య గారు చెప్పారు. అమ్మా, ఎక్కడున్నావమ్మా? అబ్బా! ఇదేంటిది? నేను ఇక్కడున్నానంటే రే బాలు, నా దగ్గర అగ్రిమెంట్ ఉందనే విషయం కూడా మర్చిపోయి నన్ను కొట్టావు కదూ. ఇప్పుడు నీ పని చెప్తా. ఇదేంటి? ఇప్పటిదాకా గట్టిగా అరిచి ఎగిరెగిరి పడ్డాడు, ఇప్పుడేంటి కామ్గా కింద పడిపోయి ఉన్నాడు? సార్, మీరెప్పుడొచ్చారు సార్? సారీ సార్, ఏదో నిద్రొచ్చి అలా నేల మీద పడుకుని పోయాను సార్. ఆల్రెడీ మీరు వస్తారని ఇదిగోండి సార్, పార్టీ కూడా రెడీ చేశాను. అయినా మీరు చెప్పిన టైంకి స్పాట్లో ఉంటారు కదా సార్, మరి ఇప్పుడేంటి సార్ ఇంత లేట్ చేశారు? సార్, చెంప మీద ఈ గుర్తులేంటి సార్? అసలు ఏమైంది సార్? బాలు, కమలాసన్ ఇంకా రిటైర్డ్ అవ్వలేదు. నటనలో ఆయనే మించిపోయావు. నన్ను కొట్టి ఏమీ తెలియనట్టు ఎంత గొప్పగా నటిస్తున్నావురా? సార్, నేను మిమ్మల్ని కొట్టడం ఏంటి సార్? మీరేదో భ్రమపడ్డారు. భ్రమపడలేదు, కళ్ళు బైర్లకు అమ్మాయి. నువ్వు ఒకే దెబ్బ కొట్టావు. ఆ దెబ్బకి నేను గిరగిరా గిరగిరా తిరుగుతూ అక్కడ పడ్డాను. అసలు నువ్వు నన్ను కొట్టావని తెలుసుకునే లోపే నేను నేల ఖర్చుకున్నాను. మళ్ళీ లేచి ఏం జరిగిందని గుర్తుకు తెచ్చుకుంటే కానీ నువ్వు కొట్టావని అర్థం చేసుకోలేకపోయాను. సార్, ఈ టైంలో జోకులేంటి సార్? నేను మిమ్మల్ని కొట్టడం ఏంటి సార్? నేను కొట్టలేదు సార్, కొట్టలేదు. నువ్వు కొట్టావు బాలు. ఎందుకంటే దెబ్బ తగిలింది నాకు కదా, ఆ నొప్పి ఏంటో నాకు తెలుస్తుంది. ఏంటి సార్ ఇది? అయినా మీరు అగ్రిమెంట్ చూపిస్తే పిల్లిలాగా మారిపోయే నేను కొట్టడం ఏంటి సార్? సార్, పామును చూసి కప్ప ఎంత భయపడుతుందో, ఆల్అవుట్ను చూసి దోమ ఎంత భయపడుతుందో నేను కూడా మీకు అంతే భయపడతాను సార్. అలాంటిది నేను మీ మీద చేయి చేసుకోవడం ఏంటి సార్? నాకంత సీన్ లేదు సార్. సార్, నాకు అర్థమైంది సార్. నేను కొట్టకుండానే కొట్టానని చెప్పి అగ్రిమెంట్లో ఏమైనా కొత్త ఫిట్టింగ్ పెడదామని చూస్తున్నారా సార్? సార్,
దయచేసి అలాంటిదేమి చేయకండి సార్, మీకు దండం పెడతాను సార్. సార్ నేను కొట్టలేదు సార్, కొట్టలేదు. అది సరేనయ్యా, నువ్వు నన్ను కొట్టకపోతే నా చెంప మీద ఈ గుర్తులు ఎలా వస్తాయి? లేదు, ఏదో జరిగింది. సార్ పార్టీకి వచ్చేటప్పుడు నా గురించే ఆలోచిస్తూ వచ్చుంటారు కదా, అందుకే మీ కల్లో నేను కొట్టానని మీరు ఊహించుకున్నట్టున్నారు. అది నిజం కాదు సార్, ఊహ మాత్రమే. ఇకపోతే ఈ గుర్తులంటారా సార్, ఇక్కడ దోమ వాళ్ళప్పుడు ఏం చేస్తారు? ఇలా చేయి తీసుకొని ఆ? ఫస్మని ఇలా కొట్టుకుంటారు కదా సార్. ఆ, అలా కొట్టుకున్నప్పుడు ఇలా గుర్తులు పడుంటాయి సార్. వీడు చెప్తుంది కరెక్టేనా? అంతేనంటావా? నువ్వు నిజంగా నన్ను కొట్టలేదు కదా? కొట్టలేదు సార్, నన్ను నమ్మండి సార్. సార్ అదంతా వదిలేయండి, రండి పార్టీ మొదలు పెడదాం. ఏమయ్యా, నేను ఇప్పుడు మందు తాగే మూడ్లో లేను కానీ తర్వాత ఎప్పుడైనా మళ్ళీ సెటప్ చేసుకుందాంలే. నేను వెళ్తాను. సార్ సార్ ఏ ముహూర్తాన ఆ పబ్లో వర్క్ చేయడానికి వెళ్ళానో గాని ఈ దరిద్రుడు తగిలాడు. ఏదో జాబ్ ఇప్పించగానే ముందు వెనక ఆలోచించకుండా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాను. అప్పటి నుంచి ఐశ్వర్య గారిని లైన్లో పెట్టమని టార్చర్ పెడుతున్నాడు ఈ నా కొడుకు. ఇప్పుడేమో నేను కొట్టకపోయినా కొట్టానని చెప్పి అగ్రిమెంట్లో కొత్త మెలికేదో పెట్టాలని చూస్తున్నాడు. వీణ్ణి ఇలాగే వదిలేస్తే వామ్మో రేపు మర్డర్స్ కూడా చేయమంటాడు. ముందు ఈ నా కొడుకుని చంపేస్తే దరిద్రం వదిలిపోతుంది. ఏంటి? ఆ స్వామీజీ నీకు గతం ఉందని చెప్పాడా? ఎన్నో జన్మల నుంచి నువ్వు కష్టాలు పడుతున్నావని చెప్పాడా? ఈ జన్మలో కూడా నువ్వు కన్నీళ్లు కారుస్తావని చెప్పాడా? చూడు, అవన్నీ నమ్మకు. నిజంగా వాళ్ళు చెప్పిందే జరిగితే ఇక ఈ ప్రపంచంలో ఇన్ని ఘోరాలు, యాక్సిడెంట్లు, ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? అందరూ భవిష్యత్తు గురించి తెలుసుకునే ముందే జాగ్రత్త పడతారు కదా. అసలు ఆ స్వామీజీ చెప్పినట్టు ఏ కష్టాలు నీకు వస్తాయో లేదో తెలియదు, కానీ ఆ మాటల్ని పట్టించుకున్నావంటే ఇప్పటి నుంచే బాధపడాల్సి వస్తుంది. అందుకే అదంతా మర్చిపో. ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. మరిప్పుడెలా? ఏముంది, ఏదైనా వెహికల్ వస్తే వాళ్ళని అడిగి తీసుకుందాం. లేదంటే మార్నింగ్ దాకా ఇక్కడే స్టే చేసి ఆ తర్వాత ఏదో విధంగా ఇంటికి వెళ్దాం.
ఏంటలా చూస్తున్నావు? ఏం లేదు. లేదు, నువ్వలా చూసావంటే దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. చెప్పు. అంటే రేపటి నుంచి నిన్నిలా చూసే అవకాశం, నీతో మాట్లాడే అవకాశం రాదు కదా, అందుకే ఇలా చూస్తున్నాను. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. చూడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు నన్ను ప్రేమించట్లేదు కదా. అందుకే ఇక నుంచి నీ వెంట పడడం, నిన్ను డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీలాంటి అమ్మాయిని కాకపోయినా ఏదో యావరేజ్గా ఉండే అమ్మాయిని చూసుకుని ఆ అమ్మాయి ప్రేమలో పడిపోతాను. ఆ తర్వాత తననే పెళ్లి చేసుకుంటాను. లేదు, నువ్వు ఇంకో అమ్మాయితో మాట్లాడితేనే నేను ఒప్పుకోను. అలాంటిది ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తే నేనెలా ఒప్పుకుంటాననుకున్నా? ఇదెక్కడు గొడవరా బాబు? నువ్వు నన్ను ప్రేమించలేదని చెప్పావు, నేను ఇంకొకరిని ప్రేమించకూడదని చెప్తున్నావు. ఇది నీకు న్యాయంగా ఉందా చెప్పు? రేపే ఫేస్బుక్లో ఒక అందమైన అమ్మాయికి లైక్ కొడతాను. ఆ తర్వాత ఆ అమ్మాయిని ప్రేమలో దించి ఆ ప్రేమని ప్రపంచానికి తెలిసేలా చేస్తాను. రేయ్, ఎక్కువ మాట్లాడావంటే ఆ అమ్మాయికి నువ్వు లైక్ కొట్టడం కాదు, నేను నిన్ను కొట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. హేయ్, నన్ను కొడతావా? నీకు నాకు ఏ సంబంధం ఉందని కొడతావు? అసలు నేనెవరినో ప్రేమిస్తానని చెబితే నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి కాబట్టి. అందుకే ఇలా రియాక్ట్ అవుతున్నాను. ఏంటి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మరి ఇందాక ప్రేమించలేదని ఎందుకు చెప్పావు? అంటే నా ప్రేమ విషయం నీకప్పుడే చెప్పకుండా కొన్నాళ్ళు సరదాగా ఏడిపిద్దాం అనుకున్నాను, అందుకే చెప్పలేదు. అసలు నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పగానే నేను ఎంత సంతోషపడ్డానో తెలుసా? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కొన్ని వేల సార్లు నీకు ఐ లవ్ యూ చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే నువ్వంటే నాకంత ప్రాణం కాబట్టి. ఇప్పుడు చెప్తున్నాను విను, నీ గుండెకి చెప్తున్నాను విను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ.
దొరబాబు ఎంత బాగా ఎత్తుతున్నాడో డంబెల్స్. వస్తున్నా ఉండు. ఈ చేతులు ఎవరు అబ్బా? ఆ?